టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు సంగారెడ్డి జెండా పండగ కార్యక్రమానికి వచ్చినప్పుడు అశేషమైనటువంటి జనం అక్కడికి రావడం జరిగింది. వేల సంఖ్యలో ఆ జనం వచ్చిన దాన్ని చూసి భయపడి తట్టుకోలేక ఎంబడే రఘునందన్ రావు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మరి మేము ఎక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేసినాం చెప్పాలి అని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. నిజంగా మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేయకపోతే మరి మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో మరి పటాన్చెరు ఎమ్మెల్యే మీరు ఇద్దరు కలిసి వచ్చి మరి ఆ మున్సిపల్ చైర్మన్కు ఓటేసినటువంటి విషయం ప్రజలందరూ గమనించారు, మీడియాలో వచ్చింది, రాష్ట్రమంతా కోడై కూసింది. ఆ విషయం మీకు తెలియదా? ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదంటారా? మీరు ఎంపీ అయిన తర్వాత మీ పరిధిలో లేనటువంటి శంకర్పల్లిలో స్టాప్ కావాలని చెప్పి మీరు మాట్లాడడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి ఆ లెటర్ ప్రకారంగా మీరు మాట్లాడిన దాని ప్రకారంగా శంకర్పల్లిలో స్టాప్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మరి మీ పరిధి కానటువంటి దాంట్లో శంకర్పల్లి విషయం మాట్లాడడం ఏంటి? మరి జైరాబాద్ విషయంలో అది నా పరిధి కాదు, నేను మెదక్ పరిధి నాది అని చెప్పి మీరు చెప్పడం ఎంతవరకు సమంజసం? మీ పరిధి కాదు అని అనుకున్నప్పుడు మీరు దాని గురించి శంకర్పల్లి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, అవునా కాదా? అది మీరే గమనించాలి. మరి సొంత సంగారెడ్డి జిల్లాలో మరి జైరాబాద్లో దగ్గితే తుమ్మితే సంగారెడ్డికి వచ్చేటటువంటి పరిస్థితి. ప్రతి విషయంలో ఏది మంజూరు కావాలన్నా జైరాబాద్ వాళ్ళు సంగారెడ్డికి రావాల్సినటువంటి పరిస్థితి, హెడ్ క్వార్టర్ సంగారెడ్డి. కాబట్టి ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జైరాబాద్ నిమ్స్ ఏరియాకు మరి ఇక్కడ రైల్వే లైన్ కావాలని చెప్పి మీరు కోరకపోవడం ఎంతవరకు సమంజసం? హైదరాబాద్ టు ముంబై వెళ్ళాల్సినటువంటి రైలు తాండూరు ఇవ్వడం జరిగింది. డిస్టెన్స్ హైదరాబాద్ వెళ్ళేటటువంటి మార్గము డిస్టెన్స్ 50 కిలోమీటర్లు తగ్గుతుందని వాళ్ళు తాండూరుకి ఇవ్వడం జరిగింది. జైరాబాద్ మీదుగా వెళ్తే ఇది ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్ అవుతుంది కాబట్టి మరి ఇక్కడ నుంచి హైదరాబాద్ వయా జైరాబాద్ నుంచి ముంబైకి పోతే మరి ఈ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడుతుంది కాబట్టి భవిష్యత్తులో వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి మన సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి దాని గురించి మాట్లాడడం మీరు తెలియదు అని అంటారు. శంకర్పల్లి గురించి మీ పరిధి లేనటువంటి దాని గురించి మాట్లాడతారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే, నిన్న కల్వకుంట్ల కవిత గారు సంగారెడ్డికి వచ్చి జెండా కార్యక్రమం ఏర్పాటు చేస్తే చాలా ప్రజలు అంటే వేల సంఖ్యలో వస్తే వాళ్ళు వచ్చినటువంటి స్పందనను చూసి భవిష్యత్తులో ఈ పార్టీని మేము తట్టుకోవడం కష్టం, మేము తట్టుకోవాలంటే మాకు కష్టమవుతుంది అనేటటువంటి ఆలోచనతోటి మీరు ఈ విధంగా అవాకులు చవాకులు పేలడం ఎంతవరకు మంచిది అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము. మీరు ఈ జైరాబాద్ టాప్ గురించి ఒకవేళ మీరు పార్లమెంట్లో మాట్లాడకపోతే మరి అదేవిధంగా దీన్ని ఏమన్నా మీరు అడ్డుకుంటే మేము ఎక్కడైనా ఈ రైల్వే లైన్ విషయంలో మీరు సహకరిస్తే మంచిది. ఒకవేళ మీరు సహకరించకపోతే మా అధినేత్రి కవితమ్మ గారు మరి వారి ఆధ్వర్యంలో మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. దాన్ని సాధించే వరకు మేము కొట్లాడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము.